షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్ చెప్పేటువంటి ప్రయత్నం మనస్సాక్షికి ఎంత వాస్తవం పార్టీలో అస్తిత్వం కోసం ఏదో మాట్లాడుతూ ఆయన ఏమని చెప్పారు దాంట్లో, గవర్నర్ గారు మీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో మీ మీద కేసులు పెట్టకూడదని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది అని గవర్నర్కి చెప్పారు. అది తప్ప గవర్నర్ గారు మిమ్మల్ని పిలిచి మీ చీఫ్ సెక్రటరీ నుంచి చివాట్లు పెట్టింది వాస్తవం కాదా? దాని తర్వాత అగ్రిమెంట్ మార్చింది వాస్తవం కాదా? అంటే మీరు తప్పు చేశారు అని కదా. రెండవది, మీరు ఏదైతే విధానాన్ని అవలంబించారో అది తప్పు అనేటువంటిది మేము ఎక్కడ కూడా లేఖ రాయలేం. కానీ మేము మీడియాలో చెప్పిన దానికే కేంద్ర ప్రభుత్వం అది గమనించి ఈ రకమైనటువంటి అప్పులు చేస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని మిమ్మల్ని పిలిచి ఆపేయమని చెప్పింది వాస్తవం కాదా? లాస్ట్ లో మీరు ఆపేసింది నిజం కాదా? అంటే మీరు తప్పు చేశారు అనేటువంటి దానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలా? నేను చేసిన ఆరోపణలు కరెక్టు. గవర్నర్ గురించి మిమ్మల్ని తిట్టాడు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇన్ రైటింగ్ ఇచ్చింది, మీరు లాస్ట్ విడత డబ్బులు కూడా తీసుకోకుండా ఆపేశారు. అంటే కలుగులో దూరిన ఎలకలాగా దొంగలాగా దొరికిపోయారు. కాబట్టి లాస్ట్ విడత డబ్బులు తీసుకోకుండా ఆపేశారు. మీరు తప్పు చేశారు. ఓపిక ప్రశాంతంగా ఉన్నాం. 20 రోజుల తర్వాత స్పందించాం. ఎందుకంటే మీ వేషాలు ఏమేమి వేస్తారో చూడాలి. పిటిషన్లు పెట్టారు. ఏమైంది? సెబీ క్లియరెన్స్ ఇచ్చింది, మీ పిటిషన్ తర్వాత ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చింది. తూచి ఆర్బీఐ ఎవరు ఇవ్వడానికి అంటాడు ముఖ్యం గారు. ఇంకెవరు ఇవ్వాలనైనా? రాజారెడ్డి రాజ్యాంగంలో ఏమన్నా సపరేట్ ఉందా? ముఖ్యం గారు, నువ్వు పిటిషన్ పెట్టావు, నువ్వు పెట్టింది నిజం. మీకు ఇంకెవరు చెప్పాలి? ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పాలా? మీరు పిటిషన్లు పెట్టారు, మీ ఎంపీ పెట్టాడు, ఓ ఎమ్మెల్సీ పోయి కోర్టులో పిటిషన్ వేశాడు. విచిత్రం, వీళ్ళే కోర్టులో పిటిషన్ వేస్తారు, మళ్ళీ మరుసటి రోజు ఈమెయిల్ ఈయన ప్రెస్ మీట్ పెడతాడు, కోర్టులో ఉంది డబ్బులు ఎట్లా ఇస్తారని వాళ్ళకి మెయిల్స్ పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ట్వీట్ చేస్తారు. వాళ్ళు లెక్క పెట్టలే, ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇప్పుడు కడుపు మంట ఎవరికి? మీకు కడుపు మంట. జెలుసిల్ లాంటిది ఏమైనా ఉంటే వేసుకోండి, ఆరోగ్యానికి మంచిది కాదు కడుపు మంట. మీరు 7,000 కోట్లకు మీరు మించారు, ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టలా మిమ్మల్ని చూసి. అది వాస్తవమే కదా. ఇవాళ మేము అదే కార్పొరేషన్కి కంటిన్యూషన్ జీవో ఇస్తే 9,000 కోట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. దానికి మీ కడుపు మంట. ఇవాళ ఆర్బీఐ సెబీ క్లియర్ చేసిన తర్వాత ఇంకెవరు చెప్పాలా? నువ్వు చెప్పి మీ పత్రికల్లో పెద్దగా రాసుకుంటే నువ్వు చెప్పింది నిజమని నమ్మాలా? ఎట్లయ్యా రాజేంద్రనాథ్ రెడ్డి గారు? ఒక్క సంక్షేమ పథకము అమలు కాలేదంట. రండి, ఈరోజు పబ్లిక్ మీటింగ్ పెట్టాం కదా, 5,000 మందితో మీటింగ్ పెట్టాం. ఓపెన్ గా డయాస్ మీద అడిగాం, తల్లికి వందనం పడిందా లేదా అని. మీకన్నా రెట్టింపు పడింది. పెన్షన్లు ఇస్తున్నారా లేదా? మీకన్నా 30% ఎక్కువ మందికి ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్ ప్రారంభమైనాయా లేదా? ఆల్రెడీ 1 కోటి మంది బెనిఫిషరీస్ దాటిపోయారు. ఇంక ఏం మిగిలినాయి? అన్నదాత సుఖీభవ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేము. కొంచెం కడుపు పంట తగ్గించుకుంటే మంచిది. రోజు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. దోమల మీద యుద్ధము, గాల్లో యుద్ధము. మీరు గాల్లో యుద్ధం చేయగలిగినటువంటి నేర్పర్లు మీరు చూసాం. నేర్పడతానండి. ప్రజలు అవన్నీ చూడకనే కాల్చి వాత పెట్టిండేది. ఇప్పటికన్నా కొంచెం సీరియస్ గా నేర్చుకుంటే, పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే మేము అదే భాషని అదే వెటకారాన్ని వాడాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ వాడాల్సిన ఏమనుమానం అక్కర్లేదు. మీరేమన్నా ప్రోత్సహించింటే మీరు భయపడండి. దొంగ ఈమెయిల్స్ పెట్టిన వాళ్ళని కేసు పెట్టకుండా వదిలేయాలా? చెప్పండి. మేము నేరుగా రోజు గవర్నర్ పిటిషన్ ఇస్తే తప్పు పట్టారు, మిమ్మల్ని అగ్రిమెంట్ మార్చారు, దొరికిపోయారు మీరు దొంగల్లాగా. లాస్ట్ పెడితే డబ్బులు కూడా తీసుకోలేదు, కేంద్రం తప్పు పట్టింది. మేము ఈరోజు కరెక్ట్ చేశాం కాబట్టి ఆర్బీఐ అన్ని క్లియరెన్స్ ఇచ్చింది. ఇకనైనా ఈ బుకాయింపులు ఆపు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఓ ఎవరు చెప్పాలి నీకు రాజ్యాంగ విరుద్ధం అని? నువ్వు జగన్మోహన్ రెడ్డి కళ్ళగంటే అయిపోయిందా?
మీరే రాత్రి బ్రీఫింగ్ చేస్తారు, పొద్దున్న రాపించుకుంటారు, మళ్ళీ దాని మీద ప్రెస్ మీట్ పెడతారు. నవ్వుకుంటున్నారు జనం మిమ్మల్ని పెట్టిండేది ఆర్బీఐకి. అదే కదా నువ్వు సెబీకి పిటిషన్ పెట్టిండేది. అవన్నీ చూసిన తర్వాతే కదా వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిండేది. ఆర్బీఐ కన్నా గొప్పడివా నువ్వు? ఆర్బీఐ గవర్నర్ పదవి ఏమన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లో తీసుకోకపోయావా? సెబీ కన్నా గొప్పడివా నువ్వు? మేము ఎవ్వరం కూడా వాళ్ళు ఏం అడిగితే వాటికి రిప్లైలు ఇచ్చాము, అన్ని చూసుకుని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. భ్రమల్లో బతుకుతాను అనుకుంటే బతకండి. ఆ భ్రమలకు ఏమన్నా మందులు కావాలి అని అంటే కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఆ భ్రమలు తొలగించుకోవడానికి, వాస్తవం దగ్గరకు రావడానికి మీకు ఏదైనా మెడికల్ సహకారం కావాలని చెప్పండి. తప్పకుండా 95% కొనుగోలు అయిపోయింది. అక్కడికి పోయి ఫ్యాక్టరీ వాళ్ళకి ఏం చెప్తాడు? చెప్పాడా లేదా చెప్పానండి. చిత్తూరులో ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళకి మీరు కొనుగోలు చేయొద్దండి అని చెప్పాడు. వీళ్ళు పిలిచి మీటింగ్ పెట్టి చెప్పారు మీరు కొనుగోలు చేయొద్దండి అని. మళ్ళానేమో ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదంటారు. మేము ఎక్స్ట్రా ఇచ్చుకున్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం మీద దొంగగా వీళ్ళు ట్రాక్టర్లు 25 రోజులుగా మేము కొంటుంటే ఒక్కరోజు ఒక్క కాయ రోడ్డు మీద పడలేదు. 4 ట్రాక్టర్లు వాళ్ళవి. పాపం ఆ రైతు రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టినాడు. ఆయన తీసుకొని వస్తుంటే దించి ట్రాక్టర్ బలవంతంగా లాక్కొని రోడ్డు మీద పారేసినారు. డ్రోన్ షాట్లలో దొరికిపోయినారు. 4 ఒకటే దగ్గర నుంచి వచ్చి టపటపటపా. రోజు ఏందో కాయ ఆయన కారు కింద పడాల్సిందే. తలకాయ అన్న పడాలా, మామిడికాయ అన్న పడాలా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని, కేసుల్ని ఉపయోగించి భయభ్రాంతులు చేశారు. ఇప్పుడు రౌడీలారా ఏకంగండి, రౌడీలంతా నా చుట్టూ రండి, నేను మీకు రక్షకుడిగా నిలుస్తాను అనేటువంటి విధానాన్ని ఆయన ఎంచుకున్నాడు. భయంతో సమాజాన్ని భయభ్రాంతం చేయాలనుకుంటున్నారు. అది సాగదు. లా అండ్ ఆర్డర్ విల్ బి వెరీ క్లియర్లీ ఇంప్లిమెంటెడ్. అది ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ ప్రసక్తి లేదు. ఇన్వెస్టర్స్ చూస్తే రఫ్ గా 200+ ఈమెయిల్స్ ఇన్వెస్టర్లు పెట్టి ఎంత డీటెయిల్డ్ గా అంటే ఎంత నేరపూరితమైన. మాకు తెలీదు ఇంతమంది ఇన్వెస్టర్లు ఉన్నారని. ఆ ఇన్వెస్టర్లలో ఎవరు డెసిషన్ మేకరు ఆయన ఈమెయిల్ ఏంటి తీసుకుని వాళ్ళకి పెట్టారు. మీరు పెట్టుబడులు పెట్టద్దండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకమైనటువంటివి ఉన్నాయని. ఈరోజు పేపర్లో పోయి బుగ్గన్ గారు ఏం చెప్తున్నాడో అదే వాళ్ళని చెప్పాడు. అదే సెబీకి పెట్టారు, భారత ప్రధానికి పెట్టారు, ఫైనాన్స్ మినిస్టర్కి పెట్టారు, కేబినెట్ సెక్రటరీకి పెడితే కేబినెట్ సెక్రటరీ విచారణకు ఆదేశించారు. దీని మీద ఎక్కడ మేము పొలిటికల్ ప్రెషర్ తీసుకురావాలా. కేబినెట్ సెక్రటరీ ఎంక్వైరీకి వేస్తే సెబీ ఎంక్వైరీ చేసింది, మమ్మల్ని పిలిచింది, మా డీటెయిల్స్ తీసుకుంది, ఇన్వెస్టర్స్ తీసుకుంది, అందరితో ఎంక్వైరీ తీసుకున్న తర్వాత వాస్తవాలు చూసిన తర్వాత ఇచ్చింది. ప్రైవేట్ వ్యక్తులు ఖజానా అంటారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు మేము ఫాలో అయ్యాం. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం డాక్యుమెంట్ ఇచ్చారు. ఏదో చెప్పి బుగ్గన గారు మాయ చేయాలని చూస్తున్నాడు. ఇంకెవరు చెప్పాలయ్యా బుగ్గన గారు నీకు? జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇవ్వాలా? ఆర్బీఐ సెబీ ఇచ్చిన తర్వాత ఇంకెవరు మిగలలేదు భారతదేశంలో. ఆ పేరు ఎవరు సర్టిఫికెట్ ఇస్తే మీరు కాస్త సైలెంట్గా ఉంటారని చెప్తే వాళ్ళని కూడా అప్రోచ్ అవుతాం. ఈ రకంగా ఎవరైతే ప్రయత్నాలు చేశారో ఎనానిమస్ గాను కొంతమంది జర్మనీలో పనిచేస్తూ ఇక్కడ పిటిషన్లు పెట్టారో వాళ్ళ మీద కేసులు పెట్టి తీరుతాం. పొలిటికల్ పార్టీగా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు, బుగ్గన్ గారు చెప్పొచ్చు. వి డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఇట్. మేము చేసింది కరెక్ట్. ఆరోపణలు అనడానికి నిదర్శనం. గవర్నర్ పిలిచి మిమ్మల్ని చీవాట్లు పెట్టాడు, సిగ్గుతో తలదించుకున్నారు, అగ్రిమెంట్లు మార్చారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆపేయండి అంటే చివరి ఇన్స్టాల్మెంట్ కూడా తీసుకోకుండా ఆపేశారు. దీనికి ఏం సమాధానం చెప్తాం బుగ్గన్ గారు? మేము చేసిన ఆరోపణలు కరెక్ట్, అవి మీరు చేసిన ఆరోపణలు కరెక్ట్ కాదు అని ఆర్బీఐ సెబీ క్లియరెన్స్ ఇచ్చింది. ఇంకా ఎవరు చెప్తే మీరు సైలెంట్ అవుతారో చెప్పండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.